రొయ్యల పలావ్ బాస్మతి రైస్తో ఎలా వండాలో చూద్దాం. ముందుగా అన్నం వండే డేక్ష పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని ఆయిల్ నూనె వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి కప్పు టమాటా వేసుకోవాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి 1/2 కేజీ బియ్యం అన్నమాట. వీటిని మనం తాలింపులు వేసుకోకముందు నానబెట్టుకోవాలి. రొయ్యలు ముందుగా వేయించి పెట్టుకోవాలి. ఈ టమాటా అన్నీ వేగిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. బియ్యం మనం ముందుగా నానబెట్టేసుకోకూడదు. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా అడుగున అంటుకుపోతుంది కదండి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకొని రొయ్యలు కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ధనియాల పౌడర్ 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకొని పుదీనా కూడా గుప్పుడు వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్నాక ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఒక గ్లాస్కి గ్లాసున్నర బియ్యం వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇవి మొత్తం బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా అనమాట. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి 1/2 కేజీకి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ చప్పగా ఉంటుంది తర్వాత వేసుకుంటే, అందుకే ఇప్పుడే చూసి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం పొంగిన తర్వాత ఇలాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే అలాగా తర్వాతకి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకొని ఈ గరిటె పెడితే గరిటెకి వాటర్ అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.